విపరీతమైన తెగుళ్ళు కానీ వైరస్లు కానీ వచ్చేసి అవి అందుకే ఎక్కువ 10-15 సార్లు కొడతారంట కదా. 10-15 కాదండి. ఎంతకాలం పంట కాలం ఎంత అసలు అది నాటిన దగ్గర నుంచి? ఇప్పుడు నారు పోసిన కాడ నుంచి అండి పంట అయిపోయేదాకా 6 నుంచి 7 నెలలు ఉంటుందండి. 2 నెలలు అంటే నారు ఒక 45 రోజులు ఉంటుంది. మిగతాది ఆగస్టులో వేస్తారు అనుకోండి. ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కూడా ఉంటుందండి. ఏప్రిల్ దాకా ఉంటుంది. అంటే ఇన్ని రోజులు 7-8 నెలలు పంటకాలం ఉంటుందండి. దాంట్లో ఎక్కువ ఏం చేస్తారంటే నారు పోసిన కాంచే దీనికి స్టార్ట్ అండి. అంటే ఎక్కువ మిరపబండి ఇచ్చే అంత టెన్షన్ ఏరే పంట ఉండదండి. ఏ పంట అయినా ఈజీయలే కానీ దీనికి బాగా తెగుళ్ళు ఎక్కువ, తర్వాత పురుగు ఎక్కువ, అన్ని త్రిప్స్, మైట్స్, దోమలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి. ఈ మధ్యకాలంలో మీకు ఇంకా స్ప్రేయింగ్లు నారు గింజ పెట్టిన కాంచి ఆ గింజకు కూడా మందు పట్టించే ఉంటుందండి. గింజకు కూడా కెమికల్ పట్టించే ఉంటుంది. అది మొలిచిన కానుంచి లాస్ట్ కాపు ఇంక చాలు అనుకున్న దాకా స్ప్రేయింగ్ చేస్తూనే ఉండాలి. స్ప్రేయింగ్ చేస్తూనే ఉండాలండి. ఇంకా అది దాంట్లో మిరపలో అప్పుడు ఏంటి పండు మిరపకాయ కోస్తారు కదా, కోసి ఎండ పెడతారు, డైరెక్ట్ గా కడుగుతారా? కడగరండి, ఏం చేయరండి. మీకు 30-40 స్ప్రేయింగ్లు అయినా సరే వాళ్ళు అట్నే ఎండబెట్టేసి దాన్ని బస్తాలు దొక్కి మార్కెట్కి వెళ్తుంది. ఇక అదే కారం అవుతుంది. అదే కారం. ఇక పండు మిరపకాయ కడగటాలు ఏముండవండి, డైరెక్ట్ ఎండబెట్టాలి. ఏం కడుగుతారు? ఎకరానికి 20 క్వింటాలు అయింది అనుకోండి. అంటే పంటలో మీరు కొట్టిన అది రైతులు కొట్టిన 30-40 స్ప్రేయింగ్ కెమికల్స్ ఏదైతే అన్ని లేయర్ గా ఉంటుంది. అన్ని లేయర్ గా ఉంటే దాన్ని ఎండలో ఎండబెట్టి దాన్ని మార్కెట్కి వేస్తే అక్కడ కారం అయిపోయి డైరెక్ట్ వచ్చేస్తుంది. అవునండి, డైరెక్ట్ తినేయటమే. అవునండి. ఇప్పుడు ప్రధానంగా వాడేది అదే కదా. మనం మామూలుగా కారం అనేది ప్రతి ఇంట్లో ప్రతిరోజు తినాల్సిందే. ప్రతిరోజు తినే దాంట్లో అంతంత కెమికల్ మోతాదు ఉండటం అనేది ప్రమాదకరం కదా. చాలా అంటే చాలా అండి. అందుకనేగా ఇప్పుడు ఇలా గట్ ప్రాబ్లం కానివ్వండి, క్యాన్సర్లు కానివ్వండి, షుగర్లు కానివ్వండి, మీకు ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి చెప్పండి. ఇలా నిన్ననే ఒక నివేదిక వచ్చింది, ప్రపంచ రాజధాని షుగర్ రాజధాని అంట. ప్రపంచ షుగర్ రాజధాని. రేపు క్యాన్సర్ రాజధాని కూడా మందే అయిద్దండి. ఎందుకంటే మన దేశంలో ఏం చేసినా ఎవరు ఏం పట్టించుకోరండి. ఇప్పుడు దీని మీద మేము లాస్ట్ 10-12 సంవత్సరాల నుంచి చాలా మంది రైతులు పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఏం చేయాలంటే దీని మీద ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి సైంటిస్టులు ఉన్నారు, యూనివర్సిటీలు ఉన్నాయి. వాళ్ళ తరపు నుంచి ఇది నిజంగా వీళ్ళు చేస్తున్నారా చేయట్లేదా, చేస్తే ఎట్లా చేస్తున్నారు, చేయటం వల్ల ఏం జరుగుతుంది, మరి కెమికల్ లేకుండా చేస్తున్నారు, పండిస్తున్నారు కాబట్టి మనం ఎట్లా సపోర్ట్ చేయాలని చేసి ప్రభుత్వాలు చేస్తే కానీ ప్రజల్లోకి పోయి బాగా వెళ్ళిపోద్దండి. లేకపోతే వాళ్ళు ఏం చేయకుండా ఇప్పుడు ఏమంటారు కొంతమంది, మొన్న ఈ మధ్యన ఒకళ్ళు అడుగుతున్నారు. నేను మీటింగ్లో మాట్లాడిన తర్వాత ఒకళ్ళు లేచి అడిగారు అనమాట, ఏమండి అసలుకి మిరప అసలుకి ఇంపాసిబుల్ అనేది సైంటిస్టులు అంటున్నారు, మీరు ఎట్లా అని అంటున్నారు. అంటే మా పొలానికి వచ్చి టెస్ట్ చేయండి, ఏ టెస్ట్ అని చేసుకోండి, మీ దగ్గర ఇప్పుడు అంతా టెక్నాలజీ ఉంది, దీంట్లో ఏమి ఉన్నది తెలిసిపోద్ది, దీంట్లో ఏ కెమికల్ ఉన్నా మీకు మా పొలం రాసిస్తా అని చెప్పా.